హాయ్ అండి, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? కరోనా కొంచెం మరీ ఎక్కువగా ఉందంటండి. అందరూ జాగ్రత్తగా ఉండండి, మాస్క్ పెట్టుకెళ్ళండి తప్పనిసరిగా. రేపొద్దున శ్రీరామనవమి కదండి. నేను చలిమిడి వడపప్పు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని పెసరపప్పు నానబెట్టుకోవాలండి. ఈ విధంగా మనం ఒక గంట ముందు నానబెట్టుకుంటే నానిపోతాయి పెసరపప్పు. ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత ముందుగా మనం పానకం తయారు చేసుకుందామండి. శ్రీరామనవమి పానకం అంటే చిన్న పిల్లల కాడ నుంచి పెద్ద పిల్లల వరకు చాలా ఇష్టంగా తాగుతారండి. ఈ పానకం మన చిన్నప్పుడు గుడి దగ్గర పోసేవారు. ఇప్పుడు గుడికి కూడా చాలామంది పిల్లలు కూడా వెళ్ళట్లేదు. పిల్లలకి గుడికి తీసుకెళ్ళి అలవాటు సాంప్రదాయం నేర్పించండి. పరికిణీ జాకెట్లు అవి వేసి పిల్లలకి మోడర్న్ డ్రెస్సులు వేసి గుడికి తీసుకెళ్ళొద్దండి. ఈ విధంగా మనం పానకం రెడీ చేసుకుందామండి. ముందుగా బెల్లం, మిరియాలు, యాలకులు దంచుకోవాలండి. దంచుకున్న తర్వాత అందులో సరిపడా వాటర్ వేసుకుందాం. పానకం చాలా మంచిదండి. మిరియాలు తాగడం వల్ల మనకి గొంతు రిలీఫ్గా ఆరోగ్యానికి చాలా మంచిదండి బెల్లముని పానకం. ఈ విధంగా పానకం రెడీ చేసుకున్న తర్వాత మనం చలిమిడి కలుపుకుందామండి. బియ్యపు పిండి అండి, పొడిపిండి అయినా పర్వాలేదు, తడిపిండి అయినా పర్వాలేదు. ఇందులో కొంచెం బెల్లం వేసుకుందాం. ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. మరీ ఎక్కువగా వాటర్ వేస్తే పలచగా అయిపోతుంది, చలిమిడి సరిగ్గా రాదు. శ్రీరామచంద్రమూర్తి చాలా గొప్పవారండి. ఆయన గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. సీతారాముల కళ్యాణం అంటే చాలా ఇదండి. తప్పనిసరిగా కళ్యాణం చూసి ఆ అక్షంతలు తప్పనిసరిగా మనం తల మీద జిమ్ముకోవాలండి. మన పిల్లలకి అందరికీ ఆశీర్వాదం తీసుకోవాలి. సీతారాములు ఆశీర్వాదం మనకి ఎప్పుడూ ఉండాలి. ఈ విధంగా మనం చలివిడి రెడీ చేసుకున్నామండి. ఈ విధంగానే చలివిడి, పానకం, వడపప్పు శ్రీరామచంద్రమూర్తికి నైవేద్యంగా పెట్టి రేపొద్దున్న పూజ చేసుకోండి అందరూ. ఈ సంవత్సరం అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలని శ్రీరామచంద్రమూర్తిని పూజ చేసుకుందామండి. శ్రీరామచంద్రమూర్తి కళ్యాణం తప్పనిసరిగా చూడాలండి. ఆ కళ్యాణ అక్షంతలు చాలా గొప్పవండి. భార్యాభర్తలు సంతోషంగా ఉండాలన్నా, పిల్లలు పుట్టలేని వారికి ఈ అక్షంతలు చాలా ఉపయోగపడతాయండి. కళ్యాణం జరిగినప్పుడు తలంబ్రాలు పోస్తారు కదా, ఆ బియ్యం మనం తెచ్చుకొని తలంబ్రాలు అవి మనం పిల్లలకి తల మీద జిమ్ముకోవాలండి. తల మీద ఆశీర్వాదం తీసుకోవాలి. అలాగే పిల్లలు పుట్టలేని వారు ఆ బియ్యాన్ని మనం పరమాన్నం కింద వండుకొని తినొచ్చండి. మనకి ఏదన్నా పని జరగాలన్నా సరే ఈ అక్షింతలు మనకి చాలా మంచిదండి. ఈ విధంగానే మనం రెడీ చేసుకొని పూజ చేసుకుందాం. అందులో నేను తులసాకులు కూడా వేసుకున్నానండి. చాలా మంచిది ఆరోగ్యానికి. ఈ కరోనా టైంలో అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. చిన్నపిల్లల్ని ఎక్కువగా బయటికి తీసుకువెళ్ళొద్దు. కరోనా కొంచెం ఎక్కువైంది అంటున్నారు కదా, వీలైనంత వరకు ఇంటి దగ్గర చేసుకునే ఆహారం తినడానికే ట్రై చేయండి. మనం భద్రాచలం చూద్దామండి. భద్రాచలం రాముల వారు ఏం చేస్తున్నారో ఒకసారి చూద్దాం. భద్రాచలం గుడి, పర్ణశాల ఈ విధంగా మీకు మొత్తం అన్ని వీడియో చూపిస్తున్నాను. తప్పకుండా ఫుల్ వాచింగ్ చేయండి. ఫుల్ వీడియో తప్పనిసరిగా బ్రేక్ చేయొద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భద్రాచలం టెంపుల్ అండి, పర్ణశాల మొత్తం ఫుల్ వాచింగ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భద్రాచలం ఎప్పుడు గుడి చాలా బాగుంటుందండి. గోదావరి అందుకొక భద్రాచలం చాలా బాగుంటుంది. తప్పకుండా చూడండి.
అరచీరలు అరవేసుకున్న గుర్తులు నేటికి భక్తులకు అస్పష్టంగా దర్శనమిస్తాయి. శ్రీరాముని ఉత్తరీయం, అమ్మవారు ఆడుతున్న వామనగుట్టలు, రాముడు కూర్చున్న శిలా సింహాసనం ఇప్పటికీ భక్తులకు దర్శనమిస్తాయి. సీతవాగులో లభించే కుంకుమ రాళ్ళు, పసుపు రాళ్లనే సీతమ్మ వారు పసుపు కుంకుమలుగా ఉపయోగించుకున్నారని చెప్తారు. అలాగే పర్ణశాల